మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాతీయ సైన్స్ దినోత్సవము సర్ సివి రామన్ గారి ఓసారి జ్ఞప్తి తెచ్చుకుంటూ సివి రామన్ ఎఫెక్ట్ను ప్రవేశపెట్టిన దాన్ని ఇవాళ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఆ సందర్భంగా మనం ఈ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. సైన్స్ అనేది ఎప్పుడు కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతూ శాస్త్ర పరిశోధనను నిత్యం ఉండేటువంటి అంశం. అది కూడా ఈ సైన్స్ ఎప్పుడు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి, ప్రజల యొక్క అభివృద్ధి ఔన్నత్యాన్ని కాపాడటానికి కొత్త కొత్త రకాలైనటువంటి విషయాలను, సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా ఉండాలి. అలాంటి శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధనను ప్రయోగాత్మకంగా కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి చైతన్యవంతమైన అంశాలను కలిగించే పద్ధతులను అవలంబింపచేయటానికి ఇటు విద్యార్థులలో కానీ సమాజంలో కానీ పెంపొందించాల్సినటువంటి దృక్పథం, అదే శాస్త్రీయ దృక్పథాన్ని మనం ఈ సందర్భంగా ఒకసారి అనుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మొన్న అనుకోండి, ఏఐ టెక్నాలజీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా సాయిల్ టెక్నాలజీని కానీ, క్రాపింగ్ ఏ రకమైనటువంటి పంటను వేయాలనేటువంటి పద్ధతిని కానీ, నీరు ఎలా ఉంది, ఎంత శాతం ఉంది, ఏ పంటకు అనుగుణంగా ఉంటుంది అనేటువంటి పద్ధతులను కానీ, ఇలాంటి న్యూ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఎప్పుడు కూడా శోధనాయుతమైనటువంటి పరిశోధాత్మకంగా ఉండేటువంటి అంశాలు ఇటు ప్రజలకు, అదేవిధంగా అన్ని రకాల ఆర్థిక సంక్షోభాన్ని దాటేటువంటిది. అలాగే డ్రాట్ అనేటువంటి పద్ధతిని తీసేది, నీటి వనరులు పెంచేటువంటి పద్ధతులను కలిగించేటువంటి అంశాలుగా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించేటువంటి పద్ధతి. అయితే ఇది విద్యార్థి దశల నుంచి కూడా సైన్స్ ఫేర్లనండి, సైన్స్ సెమినార్లనండి, సైన్స్ ల్యాబులు, ప్రయోగశాలలలో ఈ నూతనమైనటువంటి సాంకేతికంగా విద్యార్థి దశ నుండే కూడా మనం అభివృద్ధి చేసినట్లయితే ఈ భూమి కాదు, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా సుభిక్షంగా జీవించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థి దశలో కలిగించేటువంటి సెమినార్లు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి. ప్రయోగాత్మకంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి ల్యాబులలో ఉన్నటువంటి పరికరాల యొక్క అంశాలను ఉపయోగించుకొని రకరకాలైనటువంటి శోధన చేసేటువంటి శక్తిని పిల్లలలో మనం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు సృజనాత్మకతను కానీ, గుణాత్మకతను కానీ, అదేవిధంగా సాంకేతికతను గాను పెంపొందించేటువంటి అంశాల జోలికి విద్యార్థిని దశ నుంచే మనం తీసుకెళ్లాలనేది నా యొక్క ఉద్దేశం. మరి మరొకసారి ఈ సైన్స్ డేను సర్ సివి రామన్ గారిని, వారు ప్రవేశపెట్టిన సివి రామన్ ఎఫెక్ట్ను గుర్తు చేసుకుంటూ ఈ సైన్స్ డేను చాలా ప్రథమంగా ప్రాముఖ్యతను విద్యార్థి దశలో ముఖ్యంగా ప్రవేశపెట్టాలని కోరుకుంటూ, గుత్తా బాల ఈశ్వరయ్య, నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను, నాది గిద్దలూరు గ్రామము, నేను చేతులెత్తి విన్నవిస్తూ తెలియపరుస్తున్నా.